సలహాదారుల సర్కార్ నాడు ప్రతిపక్ష హోదా ఉండి ఏ వ్యవస్థనైతే తీవ్రంగా వ్యతిరేకించారో, ఏ నియామకాలనైతే ప్రజాధనం వృధా అని అభివర్ణించారో, నేడు అదే వ్యవస్థను రేవంత్ ప్రభుత్వం నెత్తిన పెట్టుకుంటుంది. నాడు సలహాదారుల నియామకం రాజ్యాంగ విరుద్ధమంటూ స్వయంగా కోర్టు మెట్లెక్కిన రేవంత్ రెడ్డి నేడు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చొని ఇబ్బడి ముబ్బడిగా సలహాదారులను నియమిస్తూ సామంతర ప్రభుత్వాన్ని నడుపుతుండడం గమనార్హం. పదవి విరమణ పొందిన ఉన్నతాధికారుల పునరావాస కేంద్రంగా పదవులు దక్కని రాజకీయ నేతలకు నజరానగా మారిన ఈ కృతజ్ఞత సలహాదారుల సర్కార్పై విమర్శలు. నిజంగా కూడా తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రయోగాన్ని, తెలంగాణ ఏర్పాటుని సహించుకునేటువంటి దుర్మార్గులు, నికృష్టులు తెలంగాణ నిర్ణయాలలో, తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాలు ప్రతి దాడికి అడుగున కోర్టులు మెట్లెక్కి నాకు గుర్తున్నందుకు ఒక 800 కేసులు దాకా వేశారు. ప్రతి నిర్ణయం వెనక, ప్రతి చర్య వెనక కోర్టు మెట్లెక్కిన దుర్మార్గులు, ఈ నికృష్టులు ఆ రోజు పత్తిత్తు మాటలు మాట్లాడి ఈరోజు చేస్తున్న ఏమిటి అనేది మనం ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది. అట్లా కోర్టు మెట్లెక్కారు రేవంత్ రెడ్డి గారు. అంటే రేవంత్ రెడ్డి వేశాడు, మరి స్వయంగా పిటిషను వాళ్ళ పార్టీ తరపున వేశారు. ఆ మధ్య ఒక ఆమె ఉండేది, ఆమె పేరు గుర్తుకొస్తలేదు, ఎన్నో కేసులు వేసింది. ఇప్పుడు చంపలేసుకొని పాయచిత్తం పడుతుంది, కాంగ్రెస్ వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంది. కాంగ్రెస్ ఇంత దుర్మార్గం కాదని టీవీ డిబేట్లు ఎక్కి మాట్లాడుతూ ఉంది ఆవిడే. ఈ సలహా మండలి బుగ్గకారులు మరి వీళ్ళేమైనా ఉద్ధరిస్తున్నారంటే కుదిరేంత సూచంగా సలహా మండలి చాలా అర్జెంటుగా మార్చుకోండి అని చెప్పాం కదా. ఏమిటది? మొన్న రేవంత్ రెడ్డి గారు ఏదో తప్పు చెప్పాడు కదా, అదేంటి ఒలింపిక్స్ గేమ్స్ గురించి. సో అట్లాంటి బుగ్గకారులు అంతా వృధా అవుతుంది. కొత్తగా ఈ లిస్టులోకి ఆల్రెడీ ఇప్పటికి 14 మంది సలహాదారు మండలి పదవి. ఇదేమైనా కృతజ్ఞత కోసం ఇచ్చేటువంటి పోస్టులా? ఇవేమి ఏంటో ఆల్రెడీ కొన్ని పోస్టులు ఉన్నాయి, గవర్నర్ పోస్టులు, అట్లాంటి పోస్టులు వాళ్ళు కృతజ్ఞతగా వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. పార్టీకి కృతజ్ఞత ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తూ ఉన్నారు. ఏం చేయరాని వాళ్ళని తీసుకొని గవర్నర్లు చేస్తున్నారు, ఇక్కడ కొంతమందిని తీసుకొని సలహా మండలి చేస్తున్నారు. ఇప్పటికే మాజీ డీజీపీ శివధర్ రెడ్డి, ఎన్విఎస్ రెడ్డి, ఆదిత్యనాథ్ దాస్, కెఎస్ శ్రీనివాసరాజు నియామకం. వీరితో పాటు 9 మంది రాజకీయ నాయకులు కేబినెట్ సంఖ్యకు చేరువలో సలహాదారుల సంఖ్య. సలహాదారు వ్యవస్థను రద్దు చేయాలని 2017లో హైకోర్టు పిటిషన్ వేసిన రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి స్వయంగా వేశాడట. మరి మీరు చెప్పిన నీతులు ఈరోజు ఏమైపోయాయి రేవంత్ రెడ్డి గారు? అంటే మీరు వేశారని చెప్పి నికృష్టంగా ఇంకో వాళ్ళు పోయి వేయడానికి అయితే ఎవరు లేరు అనుకుంటా. మరి మీరు వేశారు కానీ వాళ్ళు కూడా వేయొచ్చు కదా, ఎవరన్నా ఔత్సాహికంగా వేస్తలేరంటే విజ్ఞత ఏందో అర్థం చేసుకోవాలి. మంత్రుల మండలితో లేని వ్యక్తులను హోదాలను ఇవ్వడం, జీతాలు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని వాదన, ప్రజాస్వామ్యను వృధా చేయడమే అని ఆ కోర్టులో పిటిషన్. సీఎం అయ్యాక ఇప్పటి ముప్పటిగా సలహాదారు నియామకం, సీఎం అయ్యాక ఇప్పటి ముప్పిగా నియామకం. ఆనాడు కోర్టులో అంతలా ఇది నీ కేబినెట్ సంఖ్యకు చేరువలో సలహాదారులు. అబ్బో, ఇప్పుడు ఇడుపు కాగితం మీద పచ్చముఖ ఎక్కిరిచి చంపనంత ఇదిగా ఇంతమంది చేసుకున్నాక తెలుగు డబ్బింగ్ ఉంటుందంటే ఎటకారం. మా ఆంధ్ర వాళ్ళ కోసమే తెలుగులో సబ్ టైటిల్ ఇస్తారంటే ఏలన. తెలంగాణ పదాలు, తెలంగాణ సంస్కృతి పైన సోషల్ మీడియాలో పచ్చముఖ దాడి. చూస్తే చూడండి లేకపోతే మింగేడి అంటున్న తెలంగాణ వాదులు. అబ్బో, మోడీ మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఏమైంది? విద్యా వ్యవస్థను ప్రభుత్వం నిర్వహణ చేసింది, ఇది అయిపోయింది. మహిళా ఖాతాలో 1,60,000 వేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా. సొంత అధికారులపైన సీఎంకు నమ్మకం లేదు. డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యం. తుంగభద్ర నీటి వాటపై రేవంత్ రెడ్డి స్పష్టత ఇవ్వాలి. సరి పర్యవేక్షణకు టీపీసీసీ కంట్రోల్ రూమ్. సిఎస్గా సంజయ్ జాజు. ఇది వార్తలు. ఇకపోతే ఈనాడులో కొంచెం ఆంధ్ర వార్తలు ఉంటాయి, చూద్దాం ఈ ఆంధ్ర వార్త ఏంటో. ఇది ఒక గమ్మత్తైన వార్త, మంచి ఆసక్తికరమైన వార్త. మన మార్కెట్లో మన బంగారం అనేది ఒకటి వచ్చింది. ఇది కూడా చెప్తాను చిన్నగా. పార్వతీపురం మన్యం జిల్లాలో సాలూరు ప్రాంతంలో ఆసుపత్రిలో జ్వరాలు పడ్డాయి. శిథిలాల కింద 50,000 మంది. వెనిజులాలో కొనసాగుతున్న సహాయక చర్యలు. 920కి పెరిగిన భూకంప మృతుల సంఖ్య 3,360 మంది కాక గాయాలు. ఆపరేషన్ అమిందిస్తాద్తో భారత్ ఆపన్న హస్తం. నన్ను భారతదేశం ఖచ్చితంగా సహాయం వెళ్తుందని. ఇది వాస్తవానికి గ్రేటే. మనం ఏంటంటే ఇది ఆంధ్ర ఎడిషను, ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లో కూడా జాతీయ వార్త ఇచ్చి వాళ్ళ వార్తను తక్కువ పెట్టుకున్నారు. చాలా గ్రేట్ ఇది. మా నట్టింట మహాలక్ష్మి తిరగాలి, ఖచ్చితంగా తిరగాలి. దత్తకు ఆడపిల్లల వైపే దంపతుల మొగ్గు. ఇకపోతే ఇదేమిటంటే మార్కెట్లో కొత్తగా వచ్చిన బంగారం. ఇది మనం తెలుగు వారిగా గర్వించాల్సిన విషయం.
మార్కెట్లోకి మన బంగారం. కర్నూలు జిల్లా తుగ్గాలి మండలంలోని జొన్నగిరి గోల్డ్ మైన్స్ నుంచి జియో మైసూర్ సంస్థ తయారు చేసిన బంగారం బిస్కెట్లు బహిరంగ మార్కెట్లకు అందుబాటులోకి వచ్చాయి. 100 గ్రాముల నుంచి 500 గ్రాముల బిస్కెట్లు లభ్యమవుతున్నాయి. 100 గ్రాములు అంటే 10 తులాలు. వీటిపై ఆంధ్రప్రదేశ్ చిత్రపటంతో పాటు జొన్నగిరి గోల్డ్ డైమండ్ మొదటి ఉత్పత్తిగా ముద్ర వేశారు. మేడ్ ఇన్ ఆంధ్ర బంగారం అంటూ కర్నూలు నగరంలో షరాబ్ బజారుకు చెందిన కొందరు వ్యాపారులు ఈ బిస్కెట్లు కొనుగోలు చేశారు. అంటే జొన్నగిరి, కర్నూలు జిల్లాలో జొన్నగిరి ప్రాంతానికి చెందినటువంటి గోల్డ్ మైనింగ్స్ ఉన్నాయి. అక్కడి నుంచి ఒండ్రు నుంచి సేకరించి తయారు చేసినటువంటి బంగారం అది. ఈ బంగారంలో జియో మైసూర్ అనే సంస్థ తయారు చేసింది. ఆ తయారు చేస్తూ దానికి ఒక బ్రాండ్ కూడా ఇచ్చింది, జొన్నగిరి గోల్డ్. అంటే మనం చాలాసార్లు చెప్పుకుంటాం 16 అనాల తెలుగు వాళ్ళు అని ఎట్లా చెప్పుకుంటాము, అట్లాగే ఈ జొన్నగిరి అనేది ఒక బ్రాండ్గా క్రియేట్ చేసుకోవచ్చు మనం. రాబోయే రోజుల్లో మన బంగారం, మన ఇంటి బంగారం, మన తెలుగు బంగారం, జొన్నగిరి బంగారం. అంటే మనం చూస్తాం వడ్లల్లో కూడా కర్నూలు వడ్లు, కర్నూలు రైసు, ఇట్లా రకరకాలు ఏవైతే ఉంటాయో మనకు పేర్లు, ఆ బ్రాండ్ అనేస్తే ఆ ప్రాంతం పంట, ఆ ప్రాంతానికి అయితే కొంచెం ప్రఖ్యాతంగా ఉంటుంది కాబట్టి దాని స్పెషలైజేషన్గా మనం బ్రాండ్గా క్రియేట్ అవుతుంది. అట్లా రేపు రాబోయే రోజుల్లో గోల్డ్లో స్వచ్ఛత లేదా ప్రాంతీయ మన స్వచ్ఛమైన బంగారం, మన బంగారం జొన్నగిరి బంగారం అని భవిష్యత్తు రోజుల్లో అలా బ్రాండ్ క్రియేట్ అవుతుందేమో. ఆ బంగారానికి జొన్నగిరి బ్రాండ్ అని పెట్టుతూనే మళ్ళీ దానికి ఆ ఆంధ్రప్రదేశ్ ఫోటోను, దాని తర్వాత మేడ్ ఇన్ ఆంధ్ర అంటూ కూడా బ్రాండ్ వేశారు. దాని తాలూకా బంగారం ఎట్లా ఉందో చూద్దాం ఒకసారి. ఇది ఆ బంగారం. ఇగో ఆంధ్రప్రదేశ్ మ్యాపు, చక్కగా విభజన ఆంధ్రప్రదేశ్ ఇది. సో అది గోల్డ్, మన లోకల్ బ్రాండ్గా చెప్పవచ్చు. ఇది ఈనాటి వార్తల్లో ప్రధానంగా ఇడుపు కాగితం మీద ట్రోలింగు చూసాం కదా. దీనికి సబ్ టైటిల్ ఉంటాయా, డబ్బింగ్ చేస్తారని ఎటకారం చేసిన ఎదవల్లారా. ఇది భాష, మీది యాస అని తెలుసుకునేటువంటి స్టోరీ నేను చెప్పాను కదా. మీకు దమ్ముంటే దీని మీద విభేదిస్తానికి, చర్చించడానికి చారిత్ర ఆధారాలు మీ దగ్గర ఉంటే రండి. మీది భాష కాదు, మీది యాస అని నిరూపిస్తాను. ఇది ఇక్కడ మాట్లాడేది భాష అని చెప్తా. ఇది క్లియర్గా ఉన్నా నేనైతే. ఇకపోతే ప్రాంతం ఏదైనా, భాష ఏదైనా, విధానం ఏదైనా అందరం కలిసి కామ్గోయింగ్గా వెళ్ళాలనేదే మన ఉద్దేశం. అట్లాంటి జీవన శైలికి అడ్డం వస్తున్నట్టు మూర్ఖులకు, అరగుండు మెదడున్న వాళ్ళకు, మోకాళ్ళలో మెదడున్న వాళ్ళకు, వాళ్ళతోటి సమస్య మనకు. వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తాను. ఆటోమేటిక్గా మన చూసాము రామప్ప దేవాలయానికి ప్రమాదం వచ్చే పరిస్థితులు ఉన్నాయి. 30% కమిషన్ గురించి చెప్తా ఉన్నాం. మరి ఇంకొకటి ఇకపోతే హైడ్రా గురించి కూడా మనం స్పష్టంగా చెప్పబడినాం. ఆ హైడ్రా ఎప్పటికి కూడా ఆ వివాదాలకు చాలా అనుమానాలకు తావిస్తూ ఉంది. లక్ష్యం బయటికైతే బాగా చెప్తున్నారు, కానీ లక్ష్య సాధనలో మాత్రం చాలా అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఇది ఈనాటి వార్తలు. మళ్ళీ ఒకసారి రేపు ఉదయం మళ్ళీ ఇదే టైంకు ఉదయం 8 గంటలకు మళ్ళీ వార్తల్లో ఉన్నటువంటి నిజాలు, వక్రీకరణ కోణాలు ఏంటి, ప్రజలకు ఉపయోగపడినటువంటి అంశాలు ఏంటో నిగ్గు తెలిచేటువంటి న్యూస్ విశ్లేషణ తప్పకుండా చూడండి. న్యూస్ అనాలిసిస్. ఇది కేవలం న్యూస్ అనాలిసిస్ కాదు, న్యూస్ పోస్ట్ మార్టం కూడా. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.